బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవా భవన్ అభిమానులు ప్రజల రాకతో నిత్యం సందడిగా మారుతుంది. కంది శ్రీనివాసరెడ్డి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీ, కచ్కంటి కాలనీ వాసులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి కంది శ్రీనివాసరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. రాబోయేది బీజేపీ సర్కారేనని, అందులో ఏమాత్రమూ సందేహం లేదని ఈ సందర్భంగా కేఎస్ఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక ఊర్లో 100 మంది పింఛన్లు అవసరమైతే అందులో 10 మంది కంటే ఎక్కువ పింఛన్లు ఇస్తలేరు. 4 ఏళ్ళల్లో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యలే జోగురామన్న. ఇచ్చిండా జోగురామన్న ఆదిలాబాద్ ప్రజల్ని వెనుకబడేసింది జోగురామన్న గారే. ఒక్క ఇల్లు కట్టిన 9 ఏళ్ళల్లో. మరి ఇట్లాంటి ఎమ్మెల్యే మనకు ఉండేందుకు? ఈ ఎమ్మెల్యేని ఎంత జల్దీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినట్టే అప్పుడు ఈ ఎమ్మెల్యేని ఇంటికి పంపించాల, చిత్తు ఓడియాల. మళ్ళా రైతు బీమా అని భూమి ఉన్నోళ్ళు చచ్చిపోతే పైసలు ఇస్తున్న 5 లక్షలు సంతోషం. మరి భూమి లేనోడు చచ్చిపోతే ఎందుకు ఇస్తలేడు? ఏం పాపం చేశారు భూమిలో? బాగా పేదోళ్ళకి, గరీబోళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీలకు లోన్లు వస్తుండే, సబ్సిడీ మీద వస్తుండేనా లేదా? ఒక ట్రాలీ కొనుక్కుంటందుకు, ఒక ఆటో కొనుక్కుంటందుకు, ఒక బర్రె కొనుక్కుంటందుకు, ఈ సాకలి పని చేస్తాడు కాక ఏదో షెడ్ వేసుకుంటందుకో, చిన్న టేల పెట్టుకుంటందుకో లోన్. 9 ఏళ్లలో జోగురామన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క లోన్ కూడా ఇచ్చిన పాపన పోలే. దళిత బంధు 10 లక్షలు, ఇంటికి 10 లక్షలు ఇస్తాడు. అది ఇంటికి 10 లక్షలు ఇస్తాడు దళిత బంధు, అది ఇయ్యలే. బీసీ బంధు ఇంటికి 10 లక్షలు ఇస్తాడు బీసీలందరికీ, అది ఇయ్యలే. గిరిజన బంధు అంటే ఎస్టీలందరికీ కూడా ఇంటికి 10 లక్షలు ఇస్తాడు, అది ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానడా లేదా? కేసీఆర్ ప్రభుత్వము